నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయం రంజుగా మారింది. ఇటీవల ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన టీడీపీ పార్టీ అభ్యర్థుల ఎంపికపై మరోసారి దృష్టి పెట్టింది. రెండో జాబితాను విడుదల చేసేందుకు రెడీ అవుతుంది. అయితే రెండో జాబితాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు? లిస్టు రెడీ చేశారా? అసలేంటి మ్యాటర్? లెట్స్ వాచ్. పార్టీ అభ్యర్థుల ఎంపికపై మరోసారి దృష్టి పెట్టింది టీడీపీ. ఇటీవలే జనసేనతో కలిసి తొలి జాబితాను విడుదల చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. టీడీపీ 94 మంది, జనసేన 5 అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ తొలి జాబితాను ప్రకటించారు. ఇంకా జనసేన 19 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇదే టైంలో బీజేపీ పొత్తు కోసం వెయిట్ చేస్తున్నాయి పొత్తు పార్టీలైన టీడీపీ అండ్ జనసేన. అటు బీజేపీ కోసం ఆ రెండు పార్టీలు వెయిట్ చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో రెండో జాబితాను విడుదల చేసేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆశావాహకులు చంద్రబాబును కలుస్తూ ఉండడంతో ఆయన స్వగృహం రద్దీగా మారింది. బీజేపీ పొత్తు కోసం తాము పాకులాడడం లేదని టీడీపీ చెప్పే ప్రయత్నం చేస్తోంది. జనసేనకు బీజేపీ మిత్రపక్షం. జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సి ఉంటుంది. ఆ పార్టీ కోరిక మేరకే బీజేపీని కూటమిలో కలుపుకునేందుకు సిద్ధపడినట్లు టీడీపీ చెబుతోంది. ఒకవేళ బీజేపీ రాకుంటే జనసేనతో కలిసి అభ్యర్థులను ప్రకటిస్తామని టీడీపీ చెప్పుకొస్తోంది. అయితే ఈ మాటలన్నీ బీజేపీని ఒత్తిడిలో పెట్టే భాగమేనని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ పిలుపు మేరకు చంద్రబాబు ఢిల్లీ పయనమవుతారని ప్రచారం కూడా జరుగుతోంది. ఏదో ఒకటి తేల్చుకొని ఫైనల్ గా బీజేపీతో పని లేకుండా టీడీపీ రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో చాలా మంది ఆశావాహకులు మాజీ మంత్రులు నేరుగా చంద్రబాబును కలుస్తూ ఉండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నాయకులు చంద్రబాబును కలిసి వెడుతున్నారు. మరోవైపు చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. అటు జనసేన అభ్యర్థులు సైతం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో జనసేనకు ప్రాతినిధ్యం కల్పిస్తూ టికెట్లు కేటాయించినట్లు సమాచారం. ఈ పరిణామాల క్రమంలోనే చంద్రబాబు రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దాంతో బీజేపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు ఢిల్లీ వెళ్లే ముందు రెండో జాబితాను ప్రకటిస్తారా, ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ప్రకటిస్తారా అన్నది మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని